వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ G+2 ప్రాపర్టీ అండి. ఇది చూడొచ్చు, ఇది వచ్చేసి మనకు నాగారం మున్సిపాలిటీలో వస్తుందండి, నాగారం ఏరియాలో వస్తుంది. మనకు రాంపల్ ఎక్స్ రోడ్ నుంచి వచ్చేసి ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి ప్రాపర్టీ అండి. G+2 ప్రాపర్టీ మనకు 30-45 సైజులో ఉంటుందండి. మీరు చూడొచ్చు ఇల్లు అయితే ఎంత బాగా వచ్చిందో. సో ఇందుకు ముందు రోడ్డు 30 ఫీట్ల రోడ్డు ఉంటుంది. సో చూడొచ్చు, మీ కాల్ ఇవి కూడా చాలా బాగా వస్తుంది. రోడ్డు చాలా నియర్ ఉంటుందండి. సో మన 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ ఒక 300 మీటర్స్ లోపే ఉంటుంది, 2 to 300 మీటర్స్ అంతే. సో మనకు మంచి పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఈస్ట్ ఫేస్ ప్రాపర్టీ అండి. మనకు బోరు సంప అన్నీ కూడా ఉన్నాయి. సో మంజీరా వాటర్ కనెక్షన్ అన్నీ వచ్చినాయండి. సిసి రోడ్స్ కూడా ఉన్నాయి కాలనీలో. సో మీకు చూడొచ్చు, విత్ లిఫ్ట్తో అండి, విత్ లిఫ్ట్ కూడా ఇస్తున్నారు. లిఫ్ట్తో కలిపి మనకి ప్రాపర్టీ సేల్ చేస్తున్నారు. G+2 అండి. మనకు 150 స్క్వేర్ 30-45 సైజ్ ఇల్లు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. సో మీరు చూడొచ్చు, పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి, నీట్గా ఉన్నది వర్క్ అయితే. సో కింద గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1 BHK వస్తుందండి. సో మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు, చూడొచ్చు నీట్గా వచ్చిందండి మార్బుల్ ఫ్లోరింగ్ కూడా. సో 2 హౌసెస్ కట్టారంటే ఒకటి సేల్ అయిపోయింది. ప్రజెంట్ అయితే ఈ హౌస్ అయితే సేల్కి ఉందండి. మనకు మెయిన్ రోడ్డుకి దగ్గర ఉంటుంది. రెంటల్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు ఈ యొక్క ప్రాపర్టీ సూటబుల్ అండి. G+2 ప్రాపర్టీ చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మంచి డైనింగ్ స్పేస్ వచ్చిందండి, హాల్ వచ్చింది. సో మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా బాగా వచ్చింది. మార్బుల్ ఫ్లోరింగ్ కూడా చాలా నీట్గా ఉందండి. సో వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చింది. సో సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుందండి. ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK వస్తుందండి. మనకు 3800 SFT వరకు కూడా కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చిందండి. మొత్తం కలిపి ప్రైస్ వచ్చేసి 1,70,00,000 చెప్తున్నారు, విత్ లిఫ్ట్తో కూడా కలుపుకొని. స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన స్క్రీన్ మీద కనపడుతున్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం, సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం, మొత్తం కూడా వ్యూ అంతా చూద్దామండి ఎలా వచ్చింది బిల్డింగ్ అనేసి. మనకు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి, చూడొచ్చు మీరు ఎలా వచ్చింది అనేసి. మనకి ఇక్కడైతే లిఫ్ట్ వస్తుంది ఇక్కడ. సో బాల్కనీ స్పేస్ అనేది మీకు రోడ్ వ్యూ కూడా చూపిస్తాను ఎలా వచ్చింది అనేసి. చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయి, బిల్డింగ్స్ అంతా కూడా ఉన్నాయి. మంచి కన్స్ట్రక్షన్ ఏరియాలో మంచి కాలనీలో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది. ఈస్ట్ ఫేస్ సెట్ బ్యాక్స్ కూడా చూడొచ్చు. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి. బిల్డర్ చాలా కేర్ తీసుకొని మంచి క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేస్తారు. సో మనకు హాల్ చూడొచ్చు అండి, మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు, చాలా నీట్గా ఉందండి వర్క్ అయితే. అలాగే పాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు. మనకు నార్త్కు డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి. సో హాల్ సైజ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ప్రతి విండోకి కూడా గ్రానైట్ ఇచ్చారు. సో టీవీ యూనిట్ దగ్గర కూడా సెల్ఫ్లో అవన్నీ అరేంజ్ చేశారండి. సో మనకి ఇక్కడ చూడొచ్చు డైనింగ్ స్పేస్ కూడా వచ్చింది మంచిగా. అలాగే మీరు చూడండి, పూజారం కూడా చాలా విశాలంగా వచ్చిందండి. సో అలాగే కిచెన్ కూడా చూడొచ్చు, మంచి స్పేసీస్గా కిచెన్ అయితే వచ్చిందండి. డైనింగ్ స్పేస్ అండి ఇది. అలాగే వాష్ ఏరియా కూడా ఉందండి, చూడొచ్చు మీరు, మంచి వాష్ ఏరియా ఇచ్చారు. గ్రిల్ కూడా ప్రొవైడ్ చేశారు. చాలామంది గ్రిల్ కూడా ఇవ్వరు. సో బిల్డర్ వచ్చేసి గ్రిల్ కూడా మనకు ప్రొవైడ్ చేశారండి. సో 2 బెడ్రూమ్స్ అండి. ఇటు ఒక బెడ్రూమ్ వస్తుంది, ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఇప్పుడు మనం చూస్తున్నది. సో సైజ్ చాలా బాగా వచ్చింది. వెంటిలేషన్ కూడా చాలా అద్భుతంగా ఉందండి. సైజ్ చాలా బాగుంది. సో G+1 G+2 ఇలా ఉంటాయండి చాలా వరకు. మనకు G+2 అనేది చాలా అర్థంగా దొరుకుతుంటాయి. కాబట్టి కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా మనకు చాలా మంచిగా వస్తుంది అనమాట. ఇది బిల్డర్ అయితే G+2 వస్తుంది. 30-45 సైజ్ బిల్డింగ్ సైజ్ కూడా చాలా బాగా వచ్చిందండి. దానివల్లనే బిల్డింగ్ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మార్బల్స్ కూడా చాలా బాగున్నాయి. సో మనకి ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. చూడొచ్చు పాల్ సీలింగ్. ఓన్లీ కలర్స్ ఒకటి పెండింగ్ ఉన్నది, మ్యాక్సిమం వర్క్ అంతా అయిపోయింది. కలర్స్, డోర్స్ ఫిట్ చేయడం, శానిటరీ ఐటమ్స్ ఫిట్ చేయడం ఇవే ఉన్నాయి అన్నమాట మ్యాక్సిమం. అంటే
సో అన్ని వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయండి. సో మ్యాక్సిమం అంటే ఒక 20 డేస్లో మీకు హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు. సో ఇల్లు అయితే చూడండి, ఫస్ట్ ఫ్లోర్ అయితే చాలా బాగా వచ్చింది. సో మీకు సెట్ బ్యాక్స్ కూడా చూపిస్తా అండి ఎలా వచ్చినాయో. సో నార్త్ డోర్ ఇది, సైడ్ సెట్ బ్యాక్ అండి చూడొచ్చు. ఇంటికి వేసిన కలర్స్ కూడా చాలా నీట్గా వచ్చినాయి అండి. సో మనం అట్లాగే సెకండ్ ఫ్లోర్ కూడా వెళ్దాం, వర్క్ ఎలా వచ్చిందో చూద్దామండి. సో ఫ్రంట్ ఇచ్చిన టైల్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వస్తున్నామండి. సో మీరు సెకండ్ ఫ్లోర్లో కూడా చూడొచ్చు, లిఫ్ట్, బాల్కనీ స్పేస్. సో మన సన్ రైజ్ చూసారు కదా, ఈస్ట్ ఫేస్ అండి ఇది, ఈస్ట్ ఫేస్ హౌస్. సో సేమ్ సిమిలర్గానే ఉంటుంది. సో మీరు లైట్ లేకుండా చూడొచ్చండి వెంటిలేషన్ ఎలా వచ్చిందనేది. కింద లైట్స్ వేసి తీసాను, ఇక్కడ లైట్స్ కూడా అవసరం లేదు, అంత బాగా వస్తుంది లైటింగ్. సో ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు. సో విండో కూడా గ్రానైట్. సో టీవీ యూనిట్ అండి ఇది. డైనింగ్ ఏరియా, ఫాల్ సీలింగ్ డిజైన్ అండి. పూజారు, ఇది వచ్చేసి కిచెన్ అండి. చాలా సఫిషియెంట్గా వస్తుంది కిచెన్ అయితే. సో ఇది చూడండి వాష్ ఏరియా. సో డైనింగ్లో సెల్ఫ్స్ అండి. బెడ్రూమ్స్, ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్, అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా అంటే బాగా వచ్చినాయండి, చాలా బాగా వచ్చినాయని నా మీనింగ్ అది. సో మన బంధుమిత్రులు ఎవరికైనా సరే G+2 ఫైండింగ్లో ఉంటే ఈ ఇల్లు తీసుకోవచ్చు అండి. అందరూ అడుగుతుంటారు మనకు నాగారం దగ్గర కావాలి, రాంపల్ ఎక్స్ రోడ్కి దగ్గరలో ఉండాలి అనేసి. ఈ యొక్క ప్రాపర్టీ ఎగ్జాక్ట్ రాంపల్ ఎక్స్ రోడ్కి 2 కిలోమీటర్స్ లోపే ఉంటుందండి. సో ఇల్లు కూడా చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూడండి ఫాల్ సీలింగ్ డిజైన్, మీకు కలర్స్ వేసినంటే ఎక్సలెంట్గా వస్తుందండి ఇల్లు అయితే. సో మనకు మార్బల్ ఫ్లోరింగ్ కూడా చాలా డీసెంట్గా ఉంది, చాలా బాగా వచ్చింది మార్బల్ అయితే. సో చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ అండి, సైజ్ కూడా చాలా బాగా వచ్చింది. చిల్డ్రన్ బెడ్రూమ్లో సెల్ఫ్ కూడా ఇచ్చారు. సో ఓవరాల్గా ఇల్లు అయితే చాలా బాగా వచ్చిందండి. మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. అలాగే మనం పైకి కూడా, టెర్రస్ పైకి కూడా వెళ్దాం, అక్కడ కూడా చూపిస్తాను మొత్తం వర్క్ ఎలా చేస్తుందా అనేది, అక్కడ కూడా చూద్దామండి. సెట్ బ్యాక్ ఏరియా అండి, సేమ్ యాజ్ ఇట్ ఈజే ఉంటుంది. సో ఓవరాల్గా నీకు చుట్టూ ఇల్లులు ఎలా వచ్చినాయి, కాలనీ ఎలా ఉంది, డెవలప్మెంట్ ఎలా ఉంది అన్నీ కూడా చూద్దామండి. సో మనకు పైకి వెళ్తున్నాం, టెర్రస్ పైకి. చుట్టూ ఇళ్ళ మధ్యలో అద్భుతమైన ఇల్లు అండి ఇది. లిఫ్ట్ కోసం కట్టిన ప్లేసు, 3 ట్యాంకులు పెట్టేంత స్పేస్ కట్టారు. చాలా బాగా వచ్చింది. పైన కూడా వాష్ ఏరియా కూడా ఇచ్చారండి, మనకి ఏదైనా ఫంక్షన్లు చేసుకున్న వాడుకోవడానికి ఇది స్పేస్. వాస్తు ప్రకారంగా అన్నీ కట్టారండి. సో ప్రైస్ మళ్ళీ చెప్తున్నాను, డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి 150 గజాలు, G+2, సైజెస్ వచ్చేసి 30-45 సైజు. అద్భుతంగా ఉన్నది. 1,70,00,000 చెప్తున్నారు విత్ లిఫ్ట్తో కూడా. చాలా అద్భుతంగా ఉంది. కాలనీ అయితే ఫుల్ డెవలప్మెంట్ ఏరియాలో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి మరిన్ని వివరాల కోసం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.